వృషభ రాశి వారికి అదృష్ట యోగం రావాలి. ఈ అదృష్ట యోగం రావాలి అని అంటే శత్రుబాధ కూడా రాకూడదు. అదృష్ట యోగం రావాలి, శత్రుబాధ రాకూడదు. వారాహిమాల వేసుకోండి. వృషభ రాశి, మిథున రాశి వారాహిమాల వేసుకోండి. ఓకే. కర్కాటక రాశి వాళ్ళు ఏం చేయండి అంటే కొంచెం మీకు ఖర్చులు ఎక్కువ అవుతాయి కాబట్టి గురుగ్రహ అనుగ్రహమాల వేసుకోండి. కర్కాటక రాశికి ఎల్లో కలర్లో ఉంటుంది, గురుగ్రహమాలు ఉంటుంది. అట్లాగే సింహరాశి, సింహరాశికి అదృష్టం రావాలి. అదృష్టం అంటే అదృష్టాన్ని ఆకర్షించాలి. వాళ్ళకి 11 ఇంట్లో గురువు వచ్చాడంటే ఎంతో అదృష్టం రావాలి. కానీ ఆ అదృష్టం గురించి వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. ఆకర్షణ రావాలి, అది లాగాలి అక్కడికి. అది లాగాలి అని అంటే ఏం జరగాలంటే ఆకర్షణ సిద్ధిమాల అని ఒకటి ఉంటుంది, అది వేసుకోవాలి. సింహరాశి వాళ్ళు ఆకర్షణ సిద్ధిమాల వేసుకోవాలి. కన్యారాశి, కన్యారాశికి ఏం కావాలి అని అంటే మాతంగి మాల అని ఒకటి ఉంటుంది, మాతంగి మాల వేసుకోవాలి. కన్యారాశి వాళ్ళు వాళ్ళకి స్టార్ట్ అవుతుంది మాతంగి మాల కన్యారాశి. తులారాశి వాళ్ళు వచ్చేసి వీళ్ళకి ఏం కావాలంటే శుక్రగ్రహ అనుగ్రహమాల ఒకటి ఉంటుంది. తులారాశి వాళ్ళకి శుక్రుడు ఎప్పుడు సపోర్టివ్గా ఉండాలి. వాళ్ళకి శుక్రుడు సపోర్టివ్ ఉంటే వాళ్ళకు వచ్చేస్తారు వాళ్ళు. కాబట్టి శుక్రగ్రహ అనుగ్రహమాల తులారాశి వాళ్ళు వేసుకోవాలి. వృశ్చిక రాశి పగడాల మాల వేసుకోవాలి.